హలో వ్యూవర్స్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. బాగున్నారా సార్? మార్కెట్ లో నాకు తెలిసినంత మట్టుకు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఎవరు కూడా అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి, ఇంటర్నేషనల్ ట్రిప్స్ అయినా కూడా. సో ఈ రోజు నేను తెలుసుకోవాలనుకుంటుంది అయితే ఈ పుకెట్ క్రాబేకి సంబంధించి ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి, ఎన్ని డేస్ ఉంటుంది, ఏంటి ఆ ప్రైస్? యాక్చువల్గా పుకెట్ అండ్ క్రాబీ అనేది థాయిలాండ్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్లేస్ అండి. థాయిలాండ్ అంటే మనకు రెగ్యులర్గా వచ్చే బ్యాంకాక్ పట్టణానికి గుర్తొస్తుంది, కానీ పుకెట్ అండ్ క్రాబీ వెళ్ళొచ్చిన తర్వాత ఇంత అద్భుతమైన ప్లేసు థాయిలాండ్లో ఉందా అని అనిపిస్తుంది. చుట్టుపక్కల మనకి ఈ లైమ్ స్టోన్ కేవ్స్, తర్వాత బ్యూటిఫుల్ బీచెస్, తర్వాత అక్కడ లోకల్లో నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా చూస్తే అసలు అరే ఇంత అద్భుతమైన ప్లేస్ మనం ఇంతవరకు ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేదా అనిపిస్తుంది. దానికి ఒక రీజన్ ఏంటంటే అండి, ఇప్పటి వరకు అది పాపులర్ కాకపోవడానికి మనకి రెగ్యులర్గా ఫ్లైట్స్ లేవు, అక్కడికి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు హైదరాబాద్ నుంచి. సో మనకి పుకెట్ వెళ్ళాలంటే బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్ నుంచి మనం మళ్ళీ ఇంకో ఫ్లైట్లో వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే మనకి డైరెక్ట్గా పుకెట్కి ఫ్లైట్ వచ్చింది. సో 3.5 hours మనం పుకెట్ వెళ్ళిపోగలుగుతాం. అంతకుముందు ఆల్మోస్ట్ 7 hours పట్టేది, 7 to 8 hours. మధ్యలో ట్రాన్సిట్ ఎక్కువ టైం ఉంటే 7 to 8 hours పట్టేది, తగ్గిపోయింది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు బాగా పాపులర్ అయింది మనకి పుకెట్ అండ్ క్రాబీ. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పుకెట్ అండ్ క్రాబీ విజిట్ చేసే వాళ్ళ కోసం ఏంటంటే 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొచ్చి, అది కూడా ఓన్లీ 62,000 రూపీస్లోనే. 62,000? ఎస్, 62,000 రూపీస్లో అన్ని ఇంక్లూడెడ్ అండి. ఓన్గా ప్లాన్ చేసుకున్నాడు అంత తక్కువ కాదు. ఎస్, 60,000 రూపీస్లో మీకు మనకి ఫ్లైట్ టికెట్స్, లగ్జరీ హోటల్ అకామిడేషను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, తర్వాత వీసా, తర్వాత ట్రాన్స్పోర్టేషను, మనం ఐలాండ్ విజిట్ చేసేటప్పుడు బోట్ ఎక్స్పెన్సెస్, తర్వాత అక్కడ ఫీజెస్ ఉంటాయి, నేషనల్ పార్క్ ఫీజు ఉంటుంది, అవి అన్ని ఇంక్లూడ్ ప్యాకేజ్తో 60,000 రూపీస్లో పుకెట్ అండ్ క్రాబీ తీసుకొని వచ్చింది. మీరంటే అది రియల్గా ఆ రేట్ అనేది చాలా. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా తక్కువలో కూడా ఇస్తామని చెప్పి, ఎందుకంటే వీళ్ళని ఏది ఇంక్లూడ్ చేయరండి. నేను ప్రతిరోజు ఇది నాకు ఎక్స్పీరియన్స్. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మా సంస్థ 25 సంవత్సరాల నుంచి అంత కస్టమర్స్ దగ్గర నుంచి అతిథి దేవో అనే ట్యాగ్ లైన్తో మేము క్యారీ అవుతున్నామండి. ఆల్మోస్ట్ 25 సంవత్సరాల నుంచి చాలా చక్కటి టూర్స్ సేఫ్ సెక్యూర్గా తీసుకొచ్చాం ప్రపంచం మొత్తంలో ప్రతి ఒక్క కంట్రీకి కూడా. అందువల్ల ఏంటంటే చాలా నమ్మకమైన పేరు సంపాదించుకున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ అండ్ సర్వీస్ ఇవన్నీ కూడా చక్కగా మేము అద్భుతంగా తయారు చేస్తాం. ఈ 4 nights 5 daysలో మీరు 2 nights క్రాబీ ఐలాండ్లో ఉంటారు, 2 nights పుకెట్లో ఉంటారు. సో క్రాబీలో అంటే మోస్ట్ ఐకానిక్ ఐలాండ్ 4 islands అంటాం. 4 islands కూడా చక్కగా ఒకరోజు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వస్తామండి స్పీడ్ బోట్లు. వెళ్ళేసేసి 4 islands తిరిగి వస్తుంటే ఆ బ్లూయిష్ వాటరు, వైట్ శాండు అసలు మర్చిపోలేం. నెల వరకు మనకు అది కళ్ళ ముందు ఉంటుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది క్రాబీలో ఈ 4 islands టూర్. నేచర్ లవర్స్ కి మెయిన్ చాలా బాగుంటుంది. సో తర్వాత అక్కడ 2 nights అక్కడ ఉండి 3rd day రోజు బయలుదేరి పుకెట్ వస్తాం బై రోడ్. 2.5 hours జర్నీ ఉంటుంది క్రాబీ నుంచి. వచ్చేటప్పుడు మనకి సిటీ టూర్ అవి చూసుకొని మనం పుకెట్ వస్తాం. పుకెట్లో మనకి ఒక షో ఉంటుందండి, సియామ్ నిరామి షో అని. చాలా అద్భుతమైన షో అండి. మనం ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి షో అనమాట. లైట్, సౌండ్ అండ్ మ్యూజిక్ షో అసలు సూపర్గా ఉంటుంది. ఆ లోపల ఆ స్టేజ్ మీద వాళ్ళు ఆ పెర్ఫార్మెన్స్ కానివ్వండి, వెనకాల ఆ స్టేజీ చేంజ్ అయ్యే విధానం కానివ్వండి, సరే ఎక్కడ చూడడం మనం కళ్ళు ఆరపకుండా మనం చూస్తాం అన్నమాట షో అంతా కూడా. నెక్స్ట్ డే రోజు ఇంకొక ఐలాండ్ వెళ్తాం, ఫీఫీ ఐలాండ్ అని. ఫీఫీ ఐలాండ్ అది కూడా చాలా అద్భుతమైన ఐలాండ్. దానికి జర్నీ కూడా 40 to 45 minutes జర్నీ ఉంటుంది. ఆ లైమ్ స్టోన్ కేవ్స్ మధ్యలోంచి వెళ్తూ ఉంటాయండి. అసలు ఆ సూతింగ్ సౌండ్, వాటర్ బోట్ వెళ్ళేటప్పుడు ఆ సూతింగ్ సౌండ్ ఉంటుంది. మనం ఆ చెవులకి ఎంతో కంప్లీట్ రిలాక్స్ అవుతాం. మనం ఆ బీచ్లో చక్కగా 2 hours స్పెండ్ చేయొచ్చు. మనం స్విమ్ చేయొచ్చు, వాటర్ స్పోర్ట్స్ కూడా వాటర్ స్పోర్ట్స్ చేసుకోవచ్చు. కావాల్సిన టైం ఇస్తారా సార్? ఎస్, కావాల్సిన టైం ఉంటుంది మనకి. ఎందుకంటే మళ్ళీ అది బోట్ బ్యాక్ అయ్యి 4:30కి బ్యాక్ అవుతుంది. మనం అరౌండ్ 12:31 కల్లా దిగిపోతాం అక్కడ. పుకెట్ అండ్ క్రాబీ టూర్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక నెలల పాటు రిలాక్సింగ్ ఉంటుంది. సో అది చూసుకొని బ్యాక్ మళ్ళీ మనము పుకెట్ వస్తాం. తర్వాత రోజు బయలుదేరి మనం హైదరాబాద్ వస్తాం.
వీటండి ఖర్చు ఓన్లీ 62,000 రూపీస్ మాత్రమే 405 days. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద డీటెయిల్స్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, పుకెట్ అండ్ క్రాబీ అసలు నాకు వింటుంటేనే ఆహా అలా అనిపించింది. మస్ట్ విజిట్ అంటే నేచర్ లవర్స్కి అయితే మస్ట్ విజిట్ అని అయితే తెలిసింది. అండ్ ఇంత తక్కువ బడ్జెట్లో నిజంగా మనం ప్లాన్ చేసుకున్న అస్సలు అవ్వదు. ఇంకెందుకు మరి ఆలోచిస్తున్నారు, అలా వెళ్ళి అలా ప్రశాంతంగా మైండ్ని రిలాక్స్గా అక్కడ స్పెండ్ చేసి ఇలా వచ్చేయండి అనుకుంటే కనుక మీరు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాల్సిందే. సో ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.